ఇప్పుడు మీరు ఇదే మాట చెప్తున్నారు, అదే మాట షర్మిల చెబితే ఆమెను ఎందుకని వ్యక్తిగతంగా ఎందుకని మాట్లాడుతున్నారంటారు? ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఇన్నాళ్ళు కార్యకర్తలు మాట్లాడారంటే ఒక లెక్క ఉంది, వైసీపీ నాయకులు కూడా ఆమెను పర్సనల్గా టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? రాజకీయ ఇది సార్, రాజకీయంగా లబ్ధి పొందటం తప్పితే వాళ్ళకి మానవతా విలువలు కానీ స్త్రీల పట్ల గౌరవం కానీ సమాజం పట్ల ఒక బాధ్యత కానీ లేని నాయకులు సార్ విమర్శించే వాళ్ళు. మీకు దమ్ముంటే నేను పలానా అభివృద్ధి చేశాను, ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పలాని మేలు చేశాను అని ఓటు అడగాలే కానీ విమర్శ అనేది కూడా చాలా హుందాగా ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శలు, మహిళని కూడా చూడకుండా అభ్యంతరకరమైన మాటలు, అరే సమాజంలో చూస్తుంది మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు వింటే ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు అనే ఒక విజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఈ ఆంబోతు రాంబాబు ఒకడు, ఈ కొడాల నాయన ఒకడు, ఇలాంటి వాళ్ళని ఉసిగొలిపి జగన్మోహన్ రెడ్డి తోడబుట్టింది. రాజకీయాలు శాశ్వతం కాదు, రక్త సంబంధం శాశ్వతం. అది కూడా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి అధికార పిచ్చి ధన పిచ్చి తప్పితే ఏమీ లేదు సార్. అధికార పిచ్చి ధన పిచ్చి ఈ రెండు తప్పితే సొంత చెల్లికే తల్లికే న్యాయం చేయని వ్యక్తి, సొంత చెల్లినే తల్లినే బయటికి నెట్టేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా చూస్తాడు? మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి నా విజ్ఞప్తి, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాక్షసుడికి ఓటేసినట్టే, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టే, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తుకి మనమే గోరీ కట్టుకున్నట్టు. అందుకని దయచేసి రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, తెలివిగా ఆలోచించండి. మళ్ళా పిల్లల భవిష్యత్తు మళ్ళా ఎవరైతే నిర్మించగలరో, భావితరాల భవిష్యత్తుని ఎవరైతే నిర్దేశించగలరో అలాంటి నాయకుడిని ఎన్నుకుందాం. ఒక్కసారి 2019లో మోసపోయిన దానికే ఈ 4.5 సంవత్సరాల నుంచి నానా బాధలు పడుతున్నారు. ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఎంప్లాయీ దాకా ప్రతి ఒక్కడికి షాక్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దయచేసి జగన్మోహన్ రెడ్డి హటావో, రాష్ట్రం బచావో. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక షర్మిల వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు మొత్తం ఒకవైపు షర్మిల, మరోవైపు జగన్ అన్నట్టుగానే సాగుతున్నాయి. మధ్యలో చంద్రబాబును, తెలుగుదేశాన్ని కానీ జనసేన కానీ పట్టించుకోనట్టుగా, అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతున్నట్టు క్రియేట్ చేస్తున్న వాతావరణాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ ఏమనుకోవచ్చు అంటారు? అక్కడ మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చని, కానీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. వీళ్ళు 2019లో ఆడిన డ్రామాలకే జనాలకు బొప్పి కట్టుంది. మళ్ళీ ఇంకొకసారి ఆ దరిద్రాన్ని తెచ్చి కనుక నెత్తిని పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలకు ఏమైద్దో తెలుసండి. ఈ 4.5 ఏళ్లలో ఎంత ఇబ్బందులు పడాలో, ఎంత దరిద్రం అనుభవించాలో, గవర్నమెంట్ ఏ విధంగా ఉండకూడదో, ఏ విధంగా ఉండాలో, 14 నుంచి 19లో ఎంత మంచి గుడ్ గవర్నమెంట్ ఉందో, 19 నుంచి 24 వరకు ఎంత చెడ్డ పరిపాలన జరిగిందో ప్రతి ఒక్కడికి అర్థమైందండి. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ఈరోజు యువత కానీ ఉద్యోగస్తులు కానీ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా రాష్ట్రం అభివృద్ధి పరుగులు తెస్తుంది, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి అనుకుంటున్నాడండి. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, వైసీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా రేపు ఎగరబోయేది తెలుగుదేశం జెండానే, తెలుగుదేశం జనసేన జెండానే. గుర్తుపెట్టుకోండి, 160 సీట్లు రావటం ఖాయం సార్. మొన్నటి వరకు 175కు 175 వస్తే నా వెంట్రుక పీకలేరు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంత త్వరగా, అంటే గడిచిన 2 సంవత్సరాల్లోనే ఇప్పటికిప్పుడు ఆయన ఏమైంది, ఓడిపోతే ఈరోజు దిగిపోతా అనే స్థాయికి ఎందుకు దిగిపోయిందంటారు ఆయన గ్రాఫ్? జగన్మోహన్ రెడ్డి 151 సీటు జనాలు ముద్దులు పెట్టిన దానికి, ఇచ్చిన దానికి అతను చాలా విర్రవీగాడు. ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సిన అరాచకం అంతా చేశాడు. ప్రజలకు సేవ చేయాల్సింది బానిచ్చి తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఎలా అయితే 40,000 కోట్లు సంపాదించి సిబిఐ ఛార్జ్ షీట్లో 11 కేసులు వేయించుకొని ఏవన్నుగా ఉన్నాడో, అదే రకంగా ఈ 5 సంవత్సరాల్లో ఇసుక అయితేమి, మద్యం అయితేమి, అన్ని రకాలుగా ఎర్ర చందనం అయితేమి, ఆఖరికి గంజాయిని కూడా వదలకుండా 1,000 కోట్లు అక్రమార్జన చేశాడు. ఇంకా దిగిపోయినా నాకేం బాధ, నా కుటుంబం సంతోషంగా ఉంది కదా. ఈ 5 సంవత్సరాల్లో కావాల్సినంత సంపాదించుకున్నా ఎటు తిరిగి గెలవనని అర్థమైపోయింది సార్. ఒక్క అభివృద్ధి లేదు. రోడ్డు వేయటానికి కూడా, గుంతలు పోర్చడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ని నెట్టాడు. ఇక మనకి ఇబ్బంది, మనం పరిపాలించలేము, మనం డబ్బులు సంపద క్రియేట్ చేయలేము, సంపాదించుకున్నంత దోచుకున్నాం, ఎటు తిరిగి ఓడిపోతే అది అంత భారం అంతా చంద్రబాబు మీద పడుద్ది. కాబట్టి రేపు మళ్ళీ రాష్ట్రాన్ని ఆయన రెక్టిఫై చేసుకుని ఆయన తిప్పలు ఆయన పడతాడని ఒక ఉద్దేశంతో
జగన్ కూడా అనుకుంటుండు కావాల్సినంత సంపాదించుకున్నా నేను ఓడిపోతేనే నాకు హ్యాపీ హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు అనే ఒక భావనలో ఉన్నాడని నాకు అనిపిస్తుందండి. ఎటు తిరిగి నాకు పరిపాలన చేత కాదనే దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన చూస్తే కనుక మరో పక్కన దిగిపోతా అంటున్నాడు, ఇంకో పక్కన చూస్తేనేమో నేను చేసిన పథకాలతోటి నేను దిగిపోయే అవకాశం లేదని అదే ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. అసలు ఎందుకంటారు ఇంత కన్ఫ్యూజన్? ఎలక్షన్ టైం వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఇంత కన్ఫ్యూజ్ కావడానికి గల కారణం ఏంది? అతను ఫెయిల్యూరే సార్. 100% అతనికి కానీ అతని మంత్రులకు కానీ అతని ఎమ్మెల్యేలకు కానీ తెలుసు మనం ఫెయిల్ అయ్యాం, అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యాం, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టాం, మనం ఏమీ చేయలేవుగా అనే భావన తెలిసే మేకపోతు గాంభీర్యంగా మనం మళ్ళా గెలుస్తాము అది ఇదని ఊరికే ఊదర కొడుతున్నారు తప్పితే వాళ్ళు రేపు 10 నుంచి 15 సీట్లు వస్తే గొప్ప సార్. జగన్మోహన్ రెడ్డి ఏం సంక్షేమం సార్, ఏం చేశాడు చెప్పండి? 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇచ్చి పెట్రోల్ అయితేమి, మద్యం అయితేమి, ఇసుక అయితేమి, నిత్యావసర ధరలు అయితేమి, కరెంటు బిల్లు అయితేమి, ఆర్టీసీ ఛార్జీలు అయితేమి, వీటన్నిటి మీద ముక్కు బిడ్డి వసూలు చేస్తున్నాడు. ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా మన రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్క రాష్ట్రంలో లేవు, మన రాష్ట్రంలో ఉన్న మద్యం ధరలు పక్క రాష్ట్రంలో లేవు, మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంలో లేవు. దీన్ని బట్టి మన రాష్ట్రాన్ని మరో పాకిస్తాన్గా మరో శ్రీలంకగా మార్చాడని మనకు అర్థమవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల శ్రీలంక ఎలా అయితే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో అలానే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్క కంపెనీ వచ్చే పరిస్థితి లేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చేతగాని అడ్మినిస్ట్రేషన్ వల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది, వాళ్ళ మంత్రులకు కూడా అర్థమైపోయింది. ఊరికే మేకపోతు గాంభీర్యం చెప్తే జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు. గెలుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాము అనుకున్న సీట్లలో కూడా ఈరోజు ఆయన సిట్టింగుల్లో ఉన్న వాళ్ళని మార్చడానికి, అలాగే పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళ మీద నమ్మకం లేకపోవడానికి ఎక్కడ తేడా కొట్టిందంటారు? జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల పరిపాలన ఏమన్నా ఎక్కడైనా లోపంగానే వచ్చిందంటారా? లేదంటే కనుక ఇక లేదులే దోచుకోవటం అయిపోయింది, ఎవరైతే ఏంటి అనే భావనలోకి వెళ్ళారంటారా? ఏమండి వీళ్ళు ఒక జనాన్ని ఒక్కసారే నానా పులేని ఒక కొడుకు తండ్రిని 1-2 సార్లే ఫూల్ని చేయగలడు, తర్వాత పులొచ్చి మింగిపోయిద్ది. చిన్నప్పుడు ఒక కథ పుస్తకంలో నేను చదివా చిన్నతనంలో. అలానే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక్కసారి మాయ చేశాడు, మా నాన్న పరిపాలన చేస్తాను, మా నాన్న పేరు నిలబెడతాను, అది చేస్తాను ఇది చేస్తానని. వాళ్ళ తండ్రి పేరు కూడా చెడగొట్టాడు. కేవలం ఇతని ధనార్జన, ఇతనికి ధనం మీద ఉన్న మహంకారం జనం మీద లేదు. ఇతనికి ధనం మీద మమకారం ఎక్కువ, జనం మీద మమకారమే లేదు. జనాన్ని నట్టేట ముంచి ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పైనే దిగమింగాడు. ఇక జనానికి అర్థమైపోయింది. ఇప్పుడు సిట్టింగ్లు మార్చి అటు ఇటు వేసినంత మాత్రాన ఈ 5 ఏళ్లలో అసలు ఏం బీకారు సార్ వీళ్ళు? ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క సంక్షేమం లేదు, ఒక్క రాష్ట్రానికి ఒక ఉద్యోగం లేదు. అదేంటంటే వాలంటరీ ఉద్యోగాలు చెబుతారు. 5,000 రూపాయలు అవి ఒక ఉద్యోగాలా సార్? అవి ఒక ఉద్యోగాలా? వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళని పోషించుకోవాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 5,000 ఇచ్చి వాళ్ళని కట్టుబానిసలు చేసి వాళ్ళకున్న మేధస్సునంతా హరించి వేస్తా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచక పాలనకి ఇవాళ జనమందరూ ఇసుకెత్తిపోయారు సార్. ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు, సామాన్య మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుందామా అనే ఉన్నారు, వదిలించుకుంటారు కూడా. ఎందుకంటే జనానికి తెలియక కనకపు సింహాసనమున సునకాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. దాని బుద్ధాడి బద్దండి. వాళ్ళ నాన్న అధికారం పెట్టుకొని కొన్ని వేల కోట్లు దొబ్బేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక దాని బుద్ధి ఆడబోద్ది, సునకం బుద్ధి బాదు కదా. కనకం సింహాసనంలో కూర్చోబెట్టిన కాలెత్తి పాసే పోసుద్ది. అదేవిధంగా రాష్ట్రాన్ని దోచుకోవటమే ఈ 4.5 ఏళ్ళు ఆయన చేసింది. ఒక్క అభివృద్ధి లేదు. అమరావతిని నాశనం చేశాడు, ఆ రైతుల్ని రోడ్డు మీదకి నెట్టాడు. వైజాగ్ స్టీల్ పోయింది, ప్రత్యేక హోదా పోయింది, రైల్వే జోన్ పోయింది. ఏమీ లేదు సార్. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది దోచుకోవటం తప్పితే. అది జనానికి అర్థమైపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలు పక్షిలాగా ఉంటుంది తప్పితే ఇంకొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఈ జనాలు ఇవ్వరు సార్. అది ఫిక్స్.